హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మీ జుట్టు కోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చానండి. డెఫినెట్గా వర్క్ అయితే చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది మనం ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న మందారాకులు, అలోవెరా, తగినంత మెంతులు, అలాగే 100 రూపీస్ కోకోనట్ ఆయిల్ మనకు దొరుకుతుంది కదండి షాప్లో, అదైతే నేను తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని చాలా క్లీన్గా తీసుకున్నాను. తర్వాత ఏముంది, మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న 100 రూపీస్ కోకోనట్ ఆయిల్ టోటల్ మొత్తంగా వేయాలి. ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది, ట్రస్ట్ మీ. మీ జుట్టు అయితే చాలా దృఢంగా, నల్లగా, లావుగా అవుతుంది. సో డెఫినెట్గా యూస్ అయితే చేయండి, ట్రై చేయండి. అలాగే మనం ఈ కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న మెంతులు మొత్తం వేసుకొని అవి చిట్పటలు ఆడతాయి కదా, ఆ టైంలో మనం తీసుకున్న ఈ మందారాకులు, మందార పువ్వులు, అలాగే అలోవెరా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలోవెరా చూసారు కదండి, నేను తీసుకున్నది ఆయిల్కి తగ్గట్టు అలోవెరా తీసుకోవాలి, మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అవన్నీ వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టండి. ఈ రెసిపీ అయితే మా అమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుంచి నాకు, ఇప్పుడు నా నుంచి నా కూతురికి అయితే వస్తుంది. సో మీరు కూడా యూస్ చేయండి. ఇవన్నీ చూసారుగా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మరగాలి. అంటే తిరగల బొమ్మలు పడిన దాకా మరిగించుకోవాలి మనం. చూసారుగా, వీడియోలో చూపించిన విధంగా చాలా చక్కగా మరగాలి. అది ఎంతగా మరిగితే మనకు ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అలానే ఎక్కువసేపు ఉంచేయకండి, ఎందుకంటే అది మొత్తం ఆవిరైపోయి ఆయిల్ అంతా పోతుంది. అది చాలా చక్కగా మరిగితే మనకు ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ఆయిల్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నేనైతే పెద్దగా కెమికల్స్ యూజ్ చేసినవి నేను వాడను. ఎప్పుడు నేను ఇలా న్యాచురల్వే వాడతాను. మన హెయిర్ కూడా న్యాచురల్వే ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ చిట్కా కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా మర్చిపోకండి. ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను చాలా కైండ్లీ చెప్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా చాలా చక్కగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మనం చల్లారి పెట్టుకోవాలి. అదంతా టోటల్గా చల్లారిపోయిన తర్వాత ఇంకేముందండి, చక్కగా పెట్టుకోవాలి. ఆ ఆయిల్ అంతా అదంతా పిప్పుకు మొత్తం కలిపేసి వేసేసుకోకండి. ఆయిల్ మొత్తం చాలా చక్కగా మనం టీ జార్తో పెట్టుకోవాలి. దాన్ని మనం కోకోనట్ గోందాలు తీసుకున్నాం కదా, దాని క్యాప్ తీసుకొని అందులోకి మనం వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, బయట వలకుండా. ఇంకేముందండి, దాని క్యాప్ క్లోజ్ చేసేస్తే మన న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది. దాన్ని తీసుకొని మన హెయిర్కి రాసుకుంటే చాలా బ్లాక్గా హెయిర్ చాలా అందంగా ఉంటుంది. చూసారా హెయిర్ ఎంత అందంగా ఉందో, నల్లగా. అలానే ఉండాలి, మీది కూడా అలానే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విష్ యూ ఆల్.